నమస్కారం నా ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, OnePlus 5 ఫైనల్గా లాంచ్ అయింది గ్లోబల్గా. సో OnePlus చాలా కాలం నుంచి ఊరిస్తూ వచ్చింది ఫోన్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి ఫైనల్గా అయితే మనకి ఫోన్ ఈరోజు లాంచ్ చేసింది. ఈరోజు మనం దీని స్పెక్స్ చూద్దాం ఎలా ఉన్నాయో. ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ వచ్చేసరికి మనకి చూడడానికి ఇంచుమించు iPhone 7 Plus లాగే ఉంది. బ్యాక్ సైడ్ మనకి 2 డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి మనకి iPhone 7 Plusలో తీసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి రౌండ్ షేప్లో ఉంటుంది. OnePlus 5లో మనకి స్క్వేర్ షేప్లో ఉంది. సో మ్యాక్సిమం డిజైన్ చూడడానికి ఇంచుమించు అట్లనే ఉంది. యాంటెన్నా బ్యాండ్స్ కూడా మనకి సైడ్స్ అనేవి పెట్టేశారు. డిజైన్లో మనకి యాంటెన్నా బ్యాండ్స్ అనేవి బ్యాక్ సైడ్ మనకి కనపడవు. సో ఇవి డిజైన్ గురించి మాట్లాడుకుంటే. అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే, బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మనకి ఇది యానడైజ్ అల్యూమినియంతో తయారు చేశారు. సిరామిక్ అయితే కాదు. మనం ఇంతకుముందు ఫొటోస్ చూసిన దాని ప్రకారం చూస్తే సిరామిక్ బాడీలా కనపడింది, కానీ సిరామిక్ బాడీ అయితే కాదు. అండ్ మనకి వెయిట్ చూసుకుంటే ఈ ఫోన్ మనకి 153 grams ఉంది. సో ఇప్పటివరకు OnePlus రిలీజ్ చేసిన ఫోన్స్లో థిన్నెస్ట్ అండ్ లైటెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు OnePlus 5. అండ్ నెక్స్ట్ మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే వచ్చేసరికి మనకి 5.5 inch ఫుల్ HD ఆప్టిక్ AMOLED స్క్రీన్ ఇది. సో ఇది AMOLED డిస్ప్లే సేమ్ మనకి OnePlus 3T ఎట్లా ఉంటుంది, దీనిలో కూడా మీకు అట్లనే ఉంటుంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 2.5D గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేశారు. ఇది మనకి డిస్ప్లే విషయానికి వస్తే. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి డ్యూయల్ సిమ్ ఫోన్, వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది 2 వేరియంట్స్ లభిస్తుంది. 6GB ర్యామ్, 64GB మోడల్ ఒకటి ఉంది. ఇంకోటి వచ్చేసరికి మనకి 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్. సో ఈ 2 వేరియంట్స్లో అయితే ఈ ఫోన్ అయితే మీకు లభిస్తుంది. అండ్ దీనిలో మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉంది. సో ఇది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది 3.5 హెడ్ఫోన్ జాక్ తీసేయడం. సో OnePlus 5లో మాత్రం 3.5 హెడ్ఫోన్ జాక్ మీకు లభిస్తుంది. అండ్ దీంతో పాటు మీకు USB-C పోర్ట్ లభిస్తుంది. అండ్ దీనిలో మీకు బ్యాటరీ వచ్చేసరికి 3300 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ డాష్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. OnePlus చెప్పిన దాని ప్రకారం అయితే మీరు ½ an hour ఛార్జ్ చేసి ఫుల్ డే ఈ ఫోన్ వాడుకోవచ్చు అని చెప్తున్నారు. సో డాష్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే. మనం డాష్ ఛార్జింగ్ లాస్ట్ మనకి OnePlus 3Tలో కూడా మీకు డాష్ ఛార్జింగ్ ఉంది. సో సేమ్ ఇక్కడ కూడా మీకు అదే వర్తిస్తుంది. సో వీళ్ళు లాంచ్ ఈవెంట్లో దీన్ని S8తో కంపేర్ చేసి చూపించారు OnePlus 5ని. సో S8తో కంపేర్ చేస్తే ఇది ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుంది అని చెప్తున్నారు. బ్యాటరీ మనకి లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్ చూసుకుంటే మనకి కొంచెం చేంజ్ కనపడుతుంది. మనకి లాస్ట్ ఇయర్ OnePlus 3T తీసుకుంటే OnePlus 3Tలో మనకి బ్యాటరీ 3400 mAh ఉంది. OnePlus 5కి వచ్చేసరికి 100 mAh తగ్గించారు, 3300కి వచ్చింది ఇప్పుడు. కాకపోతే మనకి బ్యాటరీ లైఫ్ OnePlus 3T కంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ లభిస్తుంది. అండ్ Adreno 540 GPU లభిస్తుంది. సో ఈ ప్రాసెసర్ GPU గురించి చాలాసార్లు చెప్పాను నేను. ఈ ప్రాసెసర్ మనకి 10 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఖచ్చితంగా మీకు బ్యాటరీ లైఫ్లో చేంజ్ అయితే కనపడుతుంది. అండ్ దీని మ్యాక్సిమం క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి ప్రాసెసర్ది 2.45 GHz ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ ఈ GPU అయితే మీకు పవర్ ఎఫిషియంట్. సో తక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తాయి అండ్ హీటింగ్ కూడా తక్కువ అవుతాయి. సో ఇదొక చేంజ్ మీరు నోటీస్ చేయొచ్చు బ్యాటరీ లైఫ్ ఇంక్రీజ్ అవ్వడానికి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ర్యామ్ వర్షన్ చూసుకుంటే మీకు లాస్ట్ ఇయర్ మనకి LPDDR4 ఉంది. ఈసారి వచ్చేసరికి మనకి LPDDR4X ఉంది. సో ఇక్కడ కూడా మీకు కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది 17% OnePlus చెప్పిన దాని ప్రకారం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మనకి స్టోరేజ్, సో ఫ్లాష్ స్టోరేజ్ వర్షన్ మనకి 2.0 నుంచి 2.1కి ఇంప్రూవ్ చేశారు. 2.0 తీసుకుంటే మనకు ఓన్లీ 2 ఛానల్స్ ఉన్నాయి, ఒకటి రీడ్ చేయడానికి ఒకటి రైట్ చేయడానికి. అదే మనం 2.1 వర్షన్ తీసుకుంటే మనకి 4 ఛానల్స్ ఉంటాయి, 2 రీడ్ చేస్తాయి, 2 రైట్ చేస్తాయి. ఇది ఒక చేంజ్ మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్లో మనకి యాప్ ప్రయారిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇంక్లూడ్ చేశారు. సో యాప్ ప్రయారిటీ అంటే మనం రీసెంట్గా యూస్ చేసే యాప్స్ ఉంటాయి కదా, మనం రెగ్యులర్గా యూస్ చేసే యాప్, వాటిని మనకి ఏదైతే మనం ఎక్కువ యూస్ చేస్తున్నామో వాటిని అది ఫస్ట్ ప్రిఫరెన్స్గా చూపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే రేర్గా యూస్ చేస్తామో, అసలు యూస్ చేయమో, ఆ యాప్స్ మనకి బ్యాక్గ్రౌండ్లో కిల్ చేస్తుందని చెప్పొచ్చు. సో దీనివల్ల మనకి ఏమైందంటే బ్యాటరీ లైఫ్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ చేంజెస్ అయితే చేశారు. ఖచ్చితంగా మీకు OnePlus 3T కంటే OnePlus 5లో బ్యాటరీ లైఫ్ అయితే మీకు ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు అన్ని సెన్సర్స్ లభిస్తాయి. మ్యాక్సిమం మనకు కావాల్సిన సెన్సర్స్ అన్నీ ఉన్నాయి. యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, సో కంపాస్ సెన్సర్ అన్నీ మీకు లభిస్తాయి. అండ్ దీంతో పాటు మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ మనకి ఫ్రంట్ సైడ్ ఉంది. సో OnePlus చెప్పిన దాని ప్రకారం అయితే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ చాలా ఫాస్ట్గా ఓపెన్ చేస్తుందని చెప్తుంది. 0.2 సెకండ్స్లో ఫోన్ని అన్లాక్ చేస్తుందని చెప్తుంది. అండ్ ఇది మీకు బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది ఫోన్ మీకు, ఎందుకంటే దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ ఉంది కాబట్టి. సో ఇది మనకి బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది. అండ్ NFC కూడా సపోర్ట్ చేస్తుంది. సో NFC గురించి మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, బ్లూటూత్ 5.0 గురించి వీడియో చేశాను. సో అవి మనకి ఛానల్లో ఉంటాయి. సో కావాలంటే మీరు నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే ఇక్కడ IN సింబల్ కనపడుతుంది అక్కడ పెడతాను, ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. సో ఈ ఫోన్ అయితే మీకు బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది, NFC కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 7.1.1 మీద రన్ అవుతుంది లేటెస్ట్ వర్షన్. అండ్ Oxygen OS మీద రన్ అవుతుంది. సో Oxygen OSలో కూడా చాలా చేంజెస్ అయితే చేశారు.
ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి. లాస్ట్ టైం మనకి టచ్ లేటెన్సీ ఉండేది, అంటే మనకి టచ్ చేస్తున్నప్పుడు OnePlus 3లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తొందరగా ఓపెన్ అవ్వకపోవడం, యాప్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ మనకి సాల్వ్ అయినాయి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీన్ని వైబ్రేషన్ మోటార్ చేంజ్ చేశారు. లాస్ట్ టైం మనం OnePlus 3Tలో వైబ్రేషన్ మోటార్ కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది, సో ఇప్పుడు OnePlus 5 వైబ్రేషన్ మోటార్ కూడా వాళ్ళు చేంజ్ చేశారు. సో ఇవి మ్యాక్సిమం చేంజెస్ మనం నోటీస్ చేస్తే. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ వచ్చేసరికి దీనిలో కెమెరాస్. సో కెమెరా వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ వచ్చేసరికి సింగిల్ కెమెరా ఉంది. సో బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరాస్ చూసుకుంటే ఒకటి ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని సెన్సార్ వచ్చేసరికి మనకి సోనీ IMX398 సెన్సార్. దీని అపేచర్ వచ్చేసరికి f1.7. సో వైడ్ అపేచర్ ఉంది, సో మీకు ఎక్కువ లైట్ లోపలికి వస్తుంది, పిక్చర్స్ అయితే మీకు లో లైటింగ్ కండిషన్ కూడా బాగా వస్తాయి. అండ్ ఈ సెన్సార్ మనకి పిక్సెల్ సైజ్ వచ్చేసరికి 1.12 మైక్రాన్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి సెకండ్ కెమెరా వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో దీని అపేచర్ వచ్చేసరికి f2.6 ఉంది. అండ్ దీనిలో మీకు పిక్సెల్ సైజ్ వచ్చేసరికి 1 మైక్రాన్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మీకు సోనీ IMX350 సెన్సార్. సో ఇది టెలిఫోటో లెన్స్ ఇవి, సో మీరు జూమ్ చేయొచ్చు ఫోటోని. సో మనకి iPhone 7 Plus లాగే ఇది జూమ్ చేసి, అంటే మీరు 8x వరకు జూమ్ చేసినా కానీ మీకు డీటెయిల్స్ అయితే మిస్ అవ్వవు. సో ఇదొకటి చేంజ్ నోటీస్ చేయొచ్చు మీరు. అండ్ బ్యాక్ కెమెరా మనకి 16 మెగాపిక్సెల్ f1.7 కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బొకే ఎఫెక్ట్ కూడా వస్తుంది. సో దీనిలో మీకు పోర్ట్రేట్ మోడ్ అని చెప్పేసి ఒక మోడ్ ఉంటుంది. సో ఆ మోడ్ మీరు ఆన్ చేస్తారంటే మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు మీరు మాత్రం ఫోకస్లో ఉంటారు, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది. సో ఇవి మీరు కెమెరాలో చేంజెస్ నోటీస్ చేయొచ్చు. అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని అపేచర్ వచ్చేసరికి f2.0 ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి సోనీ IMX371 సెన్సార్. దీని పిక్సెల్ సైజ్ వచ్చేసరికి 1 మైక్రాన్ ఉంది. అండ్ దీని యూస్ చేసి మీరు 1080p వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మొత్తం OnePlus 5 స్పెక్స్. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి $479 పెట్టారు, యునైటెడ్ స్టేట్ డాలర్స్. అంటే మనకి $479 ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 31,000 రూపాయలు ఉంటుంది. సో ఇది బేస్ వేరియంట్ 6GB ర్యామ్ అండ్ 64GB మోడల్ అయితే ఈ ప్రైస్లో మీకు వస్తుంది. సో యూఎస్ ప్రైస్ ఇది. అండ్ యూరోస్లో తీసుకుంటే మనకి 499 యూరోస్ ఉంది. సో దాన్ని మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 35,900 ఉంది. సో ఇండియాలో ఎంత ప్రైస్ పెడతారో మనకి చూడాలి. ఇండియన్ కరెన్సీలో వాళ్ళు లీక్ చేసిన ప్రైస్ ప్రకారం చూసుకుంటే 33,000 ఉంది, 32,999 అంటే 33,000 ఉంది. సో చూద్దాం, మనకి 22వ తారీఖు మనకి ఇండియాలో కూడా లాంచ్ ఈవెంట్ ఉంది. అదే రోజు మనకి సేల్కి వస్తుంది అమెజాన్లో 430కి. సో చూద్దాం ఇండియాలో ఎంత ప్రైస్ పెడతారో OnePlus 5ది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం OnePlus 5 లాంచ్ ఈవెంట్ గురించి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటా. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.